నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మానస గారు రచించిన 'బోనస్' అనే ఒక మంచి కథను విందాం. పేదరికంలో ఉన్న నా చిన్నప్పటి ఫ్రెండ్ సారథి నాకు రాసిన ఉత్తరంలో, మూర్తి, అర్జెంటుగా 300 కావాలి. 4 రోజులే టైం ఉంది. పంపలేకపోతే బాధపడకు. ఎందుకంటే 4 రోజుల తర్వాత నేను ఉండను కాబట్టి అని రాశాడు. తన కష్టం నాకు తెలిసి నా చేతిలో బోనస్గా ఇచ్చిన డబ్బులు ఉండి కూడా నేను పంపలేదు. అసలు కథ వినేయండి. 45 ఏళ్ల క్రితం సంగతి ఇది. సారథి హై స్కూల్లో నా క్లాస్మేట్. ఫిఫ్త్ ఫారం, ఎస్ఎల్సి ఇద్దరం కాకినాడలో కలిసి చదువుకున్నాం. సారథి నన్నెంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసేవాడు. బ్యాంకులో పనిచేసే మా నాన్నగారికి వైజాగ్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. కొత్తగా స్కూల్లో చేరిన నాకు చాలా బిడియంగా, ఇబ్బందిగా ఉంటే చిన్ననాటి నుంచి నన్ను ఎరుగున్నవాడిలా వచ్చి పలకరించి క్షణాల్లో నా బెరుకు పోగొట్టాడు. ప్రియమిత్రుడయ్యాడు. సారథికి తండ్రి లేడు. తల్లి, 2 అన్నగార్లు, ఓ అక్కయ్య. చాలా పేద కుటుంబం. అందులో సారథి పెద్ద అన్నగారు రామచంద్రరావు ఒక్కడికే హైదరాబాదులో రైల్వేలో చిన్న ఉద్యోగం దొరికి అంతా కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ కాచిగూడ స్టేషన్ వెనకాల ఓ మారుమూల కాలనీలో ఓ చిన్న రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు. నేను మరో సంవత్సరం కాకినాడలోనే ఉండి పియూసీ చదివాను. ఆ తర్వాత మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో అమ్మ, నాన్న, అక్కయ్యలు, తమ్ముళ్ళు, చెల్లాయితో కలిసి నేను హైదరాబాద్ వెళ్ళాను. కొత్తగా మొదటిసారిగా హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చినా నేనేం ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. మేం హైదరాబాదులో కాలు పెట్టిన రోజునే అడ్రస్ ప్రకారం నారాయణగూడ వెతుక్కుంటూ వచ్చి కలిశాడు ఆత్మీయ నేస్తం సారథి. ఉర్రూతలొగిపోయాను. మర్నాడు సారథితో కలిసి వాళ్ళింటికి వెళ్ళాను. సారథి కుటుంబ సభ్యులంతా ఆప్యాయంగా పలకరించారు నన్ను. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఎస్ఎస్ఎల్సి తర్వాత సారథి చదువు సాగలేదు. సారథి పెద్దన్నయ్య రామచంద్రరావు ఒక్కడిదే సంపాదన. రైల్వేలో గుమస్తాగా 200 వచ్చేవి. రెండో అన్నగారు ఉద్యోగ ప్రయత్నాల్లో రోజంతా రోడ్ల మీదే తిరిగేవాడు. సారథి అక్కయ్య ఇంటిపక్క టైలరింగ్ షాపు వాడికి చొక్కాలకి బొత్తాలు కుట్టి, కాజాలు కుట్టి, జాకెట్లకి హుక్కులు కుట్టి వారానికో 5-6 రూపాయలు సంపాదించేది. సారథి చిన్నపిల్లలకి 5 రూపాయలకి, 10 రూపాయలకి ప్రైవేట్లు చెప్పడానికి కాళ్ళు అరిగేలా తిరిగేవాడు. తను సంపాదించిన డబ్బుతో మార్కెట్లో బేరమాడి అప్పుడప్పుడు కూర నార కొనేవాడు ఇంట్లోకి. సారథి అమ్మగారు వంట వార్పు చూస్తూ పిల్లల్ని కనిపెట్టుకునేది. సారథి దాదాపు 3 మైళ్ళు నడిచి రోజూ మా ఇంటికి వచ్చేవాడు. అమ్మ చెప్పింది అని నేను ఎంబీబీఎస్ చదివేద్దాం అన్న ఆశతో పియూసీలో బైపీసీ గ్రూప్ తీసుకొని చదివితే ఎంబీబీఎస్ అప్లికేషన్ను ముట్టుకునే అర్హత కూడా లేకుండా 2nd క్లాసే వచ్చింది. చేసేదేమీ లేక బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీలో చేరాను. నా రికార్డుల పనంతా సారథే చేసి పెట్టేవాడు. గుండ్రటి చక్కటి దస్తూరి సారథిది. రికార్డు బుక్కుల్లో అంతకన్నా గొప్పగా వేసేవాడు బొమ్మలు. తరచూ కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళేవాణ్ణి సారథి వాళ్ళింటికి. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు, 2 కొత్త మొహాలంతా కనపడేవి వాళ్ళింట్లో. సారథి వాళ్ళకి బంధువుల తాకిడి చాలా ఎక్కువ. ఎక్కడో మారుమూలగా చిన్న ఇంట్లో అతి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రుల పని మీదో, ప్రావిడెంట్ ఫండ్ పనుల మీదో, పెళ్లి సంబంధాల పని మీదో వెతుక్కొని వచ్చి దిగేవారు చుట్టాలు. వాళ్ళకున్న దాంట్లోనే వారికి పెట్టి అతిథి మర్యాదలు చేసేవాళ్ళు సారథి వాళ్ళు. దేనికి సారథి, మీరు ఇంత కష్టపడుతుంటే తరచూ చుట్టాలు ఇలా వచ్చేస్తున్నారు అన్న 1కి 2 సార్లు ఒళ్ళు మండి. ఒకప్పుడు చాలా బతికిన వాళ్ళు మూర్తి. అమ్మ వైపు వాళ్ళు, నాన్న వైపు చుట్టాలు అంతా దగ్గర వాళ్లే, ఆత్మీయులే. అవసరం కోసం ఇబ్బందుల్లో ఉండి వస్తుంటారు. మాది కాదనలేని పరిస్థితి. వాళ్ళ నిస్సహాయ పరిస్థితుల గురించి సారథి చెప్పినప్పుడు విని అసలు ఎందుకు అడిగానా అని నేనే బాధపడేవాడిని. నేను బీఎస్సీ 2nd ఇయర్లో ఉండగానే అక్కయ్యలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా ఇంట్లో పెళ్లి పనులకి సారథి
పడి పడి చేశాడు. 25, 50 అప్పుడప్పుడు సారథికి చేబదులిచ్చేవాణ్ణి నా పాకెట్ మనీలో నుంచి. అప్పుడప్పుడు అమ్మని అడిగి కూడా. సారథి కూడా 15, 20 రోజుల్లో, ఎక్కువలో ఎక్కువ నెల రోజుల్లోనూ తిరిగి ఇచ్చేసేవాడు. బెంచ్ టికెట్తో మేమిద్దరం సినిమాలు, షికార్లు, పార్కుల్లో పిడత కింద పప్పు తింటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నాన్న రిటైర్ అయ్యారు బ్యాంకులో నుంచి. అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి బ్యాంకు వాళ్ళు నాకు గుమస్తాగా బ్యాంకులో ఉద్యోగం ఇచ్చి విశాఖపట్నం పోస్ట్ చేశారు. బీఎస్సీ మధ్యలో ఆపేసి వైజాగ్ వెళ్ళిపోయాను ఉద్యోగంలో చేరడానికి. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, చెల్లాయి హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు దాదాపు గోల పెట్టేశాడు సారథి. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తుంటాంగా సారథి, ప్లీజ్ బీ చేర్ఫుల్ అంటూ సారథిని సముదాయించినా నాకు బాధ అనిపించింది అతన్ని వదిలేసి వెళ్ళడానికి. వైజాగ్లో ఉద్యోగంలో చేరిన తర్వాత 6 నెలల్లోనే 3 సార్లు హైదరాబాద్ వచ్చాను. ట్రైనింగ్కి ఒకసారి, విడిగా 2 సార్లు. అలా హైదరాబాదులో ఉన్నన్నాళ్ళు సారథిని కలిసేవాడిని. తను మా ఇంటికి వచ్చేవాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. సారథి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నట్టు గమనించాను. సారథి తల్లిగారికి జబ్బుగా ఉంది. అమ్మకి ఎలాగో రైల్వే ఆసుపత్రి డాక్టర్ల కాళ్ళు పట్టుకొని వైద్యం చేయించుకుంటాం. ఇంటికి చాకిరీ చేసి చేసి చచ్చిపోతుంది అక్కయ్య. ముందు అక్కయ్యకి తగ్గవాణ్ణి వెతికి తనకు దారి చూపించాలి అని నేను మా పెద్దన్నయ్య తాపత్రయపడుతున్నాం. మొదట్లో బాగానే ఉండే మా చిన్నన్నయ్య దారి తప్పాడు. ఊళ్ళో వాళ్ళతో పొట్లాటలు, పోలీస్ కేసులు, మనశ్శాంతి లేకుండా ఉన్నాం. ఏదో అప్పుడప్పుడు ఇంటి కష్టాల గురించి సారథి చెప్పినట్టు చెప్పేవాడు. ఈసారే అలా డీలా పడి అన్నాడు. సారథి మీద చాలా జాలేసింది. మళ్ళీ కోపం కూడా వచ్చింది. ఆ పరిస్థితుల్లోనూ వాళ్ళ ఇంట్లో ఏదో పని మీద వచ్చి తిష్టవేసిన చుట్టాలని చూసేసరికి, బావా, నువ్వు పనిచేసిన బ్యాంకులోనే మూర్తికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది. కన్ఫర్మ్ అయ్యాడు. ఇంకా ఆలోచిస్తారేంటి? మా అమ్మాయి సుజాత పుట్టినప్పుడే మీ కోడలు అని అనుకున్నాం. అర్జెంటుగా ఈ శ్రావణ మాసంలో సుజాత, మూర్తిలా పెళ్లి జరిపించాల్సిందే అంటూ పట్టుబట్టాడు మా మేనమామ రాఘవరావు. సరే అనక తప్పలేదు అమ్మ, నాన్నలకి, నాకు. వైజాగ్లో ఏ చిన్న ఉద్యోగం దొరికినా చూడు మూర్తి, నేను వచ్చేస్తా అన్నాడు సారథి. తప్పకుండా అన్నాను. హైదరాబాదులోనే పెళ్ళవగానే వైజాగ్ వెళ్ళి కాపురం పెట్టేశాము నేను, సుజాత. 300 జీతం, ఇంటి అద్దె, సంసారం ఖర్చులు అన్నీ 250లో సర్దేసి 50 మిగిల్చేది సుజాత. 50లో నెలకి 20 రూపాయలు ఫీజు కట్టి బీకామ్ నైట్ కాలేజీలో చేరు, గ్రాడ్యుయేట్ అయిపోతావు, 2 ఇంక్రిమెంట్లు వస్తాయి, జీతం పెరుగుతుంది అంటూ నన్ను బలవంతాన నైట్ కాలేజీలో చేర్పించింది సుజాత. ఆఫీసు, సంసారం, చదువు సమాంతరంగా సాగుతున్నాయి. మూర్తి, ఎన్నోసార్లు సాయం చేశావు, ఆదుకున్నావు, కాపాడావు. అడగడానికి నాకే సిగ్గుగా ఉంది. అయినా అడుగుతున్నాను, రాస్తున్నాను. అర్జెంటుగా 300 కావాలి. 4 రోజులే టైం ఉంది. పంపగలిగితే పంపు. ఎప్పటికైనా నీ రుణం తీర్చుకుంటాను. పంపలేకపోతే బాధపడకు. దాంతోపాటు నన్ను క్షమించు. ఆ తర్వాత మర్చిపో. ఎందుకంటే 4 రోజుల తర్వాత నేను ఉండను కాబట్టి. సారథి ఉత్తరం చూడగానే ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో అని మనసు చివుక్కుమంది. అంతకన్నా ముందు నాకు గగురుపాటు కలిగింది. హైదరాబాదులో ఉండే నా చిన్ననాటి నేస్తం అర్జెంటుగా డబ్బు కావాలి అని రాశాడు. నెలాఖరుకి ఫెస్టివల్ అడ్వాన్స్ పెట్టి జీతంలో సగం కలిపి ఇచ్చేస్తాను, ఓ 300 సాయం చేయగలరా ప్లీజ్ అని బాగా స్థితిమంతులైన నా సహ ఉద్యోగులు కామేశ్వరరావుని, సుబ్బారావుని, చంద్రశేఖరాన్ని, ఆదిశేషుని అడిగాను. సాయంత్రం అయ్యేసరికి పేకాట కోసం 100 జేబులో ఉంచుకునే ఆ 4 మిత్రులు సారీ మూర్తి అనేశారు. ఏమిటలా ఉన్నావు బావా అంది సుజాత నేను సైకిల్ దిగి ఇంట్లోకి రాగానే. అబ్బే ఏం లేదు సుజా, కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాను. అయితే ఈ పూట కాలేజీ మానే అంది సుజాత. అబ్బే, అకౌంటెన్సీ క్లాసు మిస్ అవ్వకూడదు.
ఫస్ట్ అవర్ క్లాస్కి అటెండ్ అయి వచ్చేస్తా అన్నాను. నిజానికి కాలేజీకి వెళ్ళి నాతో నైట్ కాలేజీలో చదివే పెద్ద ఆఫీసరు బెనర్జీ దగ్గరో, రైల్వేలో పెద్ద టెక్నికల్ ఆఫీసర్ వెంకట్రావు గారి దగ్గరో, పెట్రోల్ బంకు ప్రొపరేటరు శేషసైన దగ్గరో చేబదులుగా 300 తీసుకొని అర్జెంటుగా సారథికి పంపాలి అని నైట్ కాలేజీకి బయలుదేరాను. నీ ఇష్టం, జాగ్రత్తగా వెళ్ళిరా రిక్షాలో అంది. కాలేజీలోనూ నా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు సారీ అన్నారు. గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఆర్ఎంఎస్ పోస్టాఫీసులో 20 పైసలు ఇచ్చి 2 ఇన్లాండ్ కవర్లు కొన్నాను. సారథి, నీ ఉత్తరం చూసి బాధపడ్డాను. ఎంతో అవసరం ఉండే రాసి ఉంటావు. ఇవాళ నా ప్రయత్నాలు ఫలించలేదు. రేపెల్లుండిల్లో దొరకవచ్చు, తప్పక పంపిస్తాను. దయచేసి నా చావు దేనికి పరిష్కారం కాదు సారథి. అది అందరికీ వచ్చేదే. అయినా దాన్ని కావాలని ఎంత మాత్రం కోరుకోకూడదు. 300 కాదు, 3 కోట్లైనా సరే. మన ప్రాణం ముందు అది బలాదూరే. జీవితాన్ని ప్రేమించు, స్థిమితంగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయి అని సారథికి రామచంద్రరావు గారు. సారథి చాలా వర్రీడ్గా, డిప్రెస్డ్గా ఉన్నాడు. 300 రూపాయలు 2-3 రోజుల్లో అందకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. 2-3 రోజుల్లో నేను అతనికి ఆ సొమ్ము అందేటట్టు పంపిస్తాను. ఈ లోపల సారథిని జాగ్రత్తగా కనిపెట్టి కాపాడండి అని సారథి అన్నయ్యకి గబగబా ఉత్తరాలు రాసి స్టాంపులు కూడా అంటించి వాల్తేరు రైల్వే స్టేషన్లో ఆర్ఎంఎస్ లేట్ ఫీ డబ్బాలో వేశాను. అలసిపోయిన నేను ప్లాట్ఫామ్ మీద టీ స్టాల్లో టీ త్రాగడానికి వెళ్ళాను. హైదరాబాద్ నారాయణగూడలో మా ఇంటికి దగ్గరలో ఉన్న బట్టల కొట్టులో పనిచేసే స్వామి కనపడ్డాడు. రాత్రి బండికి హైదరాబాద్ వెళ్తున్నాను సార్ అన్నాడు. నాకు ఓ చిన్న సాయం చేయి స్వామి. నారాయణగూడ నుంచి కాచిగూడ వెళ్ళి రావడానికి నీకు అయ్యే ఖర్చు రూపాయి. నేను నీకు 10 రూపాయలు ఇస్తాను. 2 ఉత్తరాలు రాసి నీకు ఇస్తాను. అవి చాలా చాలా అర్జెంటు. అడ్రస్ ప్రకారం వెళ్ళి అవి ఇచ్చి పుణ్యం కట్టుకో స్వామి అంటూ వాడికి విషయం చెప్పి గబగబా 2 కాగితాల మీద మళ్ళీ సారథికి రామచంద్రరావుకి ఉత్తరాలు రాసి స్వామి చేతిలో పెట్టి గాడ్ బ్లెస్ యూ సారథి అంటూ నిట్టూర్చి వెనుతిరిగాను. పొద్దున్న 10ంటికి ఆఫీస్కి వెళ్ళాను. మా బ్యాంకు ఏజెంటు బ్యాంకింగ్ హాల్లో తన చేతిలో హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన సర్క్యులర్ పట్టుకొని, మీరు రెవెన్యూ స్టాంపులు తెచ్చుకోవడమే ఆలస్యం, బోనస్ సర్క్యులర్ వచ్చింది, గంటలో బోనస్లు ఇచ్చేస్తాం మీ అందరికీ అంటూ సంతోషంగా చెప్తున్నాడు. మా కొలీగ్ బాలాజీ సింగు పోస్ట్ ఆఫీస్కి పరిగెత్తుకుని వెళ్ళి రెవెన్యూ స్టాంపులు తెచ్చాడు. ఆఫీసులో బోనస్ కలకలం. వచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఏమేం కొనాలి, పెళ్ళాం పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలి, ఇదే టాపిక్. చూసావరా మూర్తి, ఫ్రెండ్కి సహాయం పడాలని 300 అప్పు కోసం తెగ ఆరాటపడ్డావు నిన్న. ఇప్పుడు చూడు, అనుకోకుండా 500 బోనస్ వచ్చింది. నీకు అర్జెంటుగా మనీ ఆర్డర్ చేసేయి. రేపటికి కానీ ఖచ్చితంగా ఎల్లుండికి కానీ అందుతుంది. మిగిలిన 200 మా పేకాట క్లబ్కి అప్పిచ్చేయి. నెలకి 100కి 2 రూపాయలు చొప్పున ప్రతి నెల 4 రూపాయలు నీకు బోనస్గానే వస్తూ ఉంటుంది. వెకిలిగా నవ్వుతూ సలహా ఇచ్చాడు లక్షాధికారి కామేశ్వరరావు. నా ఫ్రెండ్ సారథి చాలా మంచివాడు కామేశ్వరరావు. రాత్రి మా ఇంటి ఓనర్ గారి ఫోన్కి కాల్ చేసి చెప్పాడు తనకి అందాల్సిన డబ్బు అందిందని, నన్ను అనవసరంగా హైరానా పడవద్దని. అంత అర్జెంటుగా నేను ఎలా ప్లేట్ మార్చి మాట్లాడానో నాకే తెలీదు. ఆ తర్వాత క్షణాల్లో నేను మిగిలిన మిత్రుల్లాగానే ఆనాటి 500 రూపాయల బోనస్ సద్వినియోగంపై ఆలోచనలు, ప్రణాళికలు చేసుకున్నాను. దాని ప్రకారం 175 పెట్టి మా మ్యారేజ్ డే కోసం సుజాతకి మంచి జార్జెట్ చీర, జాకెట్టు, నాకో టీషర్టు, 50 రూపాయలు సిలిండర్ డిపాజిట్తో 125 రూపాయల స్టవ్తో సహా గ్యాస్ కనెక్షను, 100 రూపాయలు పెట్టి బుల్లు కుక్కరు, 10 రూపాయల ఖర్చుతో అప్సరాలో డిన్నరు, ఆ తర్వాత 10 రూపాయలు పెట్టి లీలామహాల్లో సెకండ్ షో, మిగిలిన 30 రూపాయలు జేబులో భద్రంగా ఉంచుకున్నాను.
ఆ మర్నాడు వరుసగా 2 రోజులు నేను చేసిన పనికి నాకే సిగ్గేసింది. నన్ను నేను మోసం చేసుకొని ఎంత క్షోభపడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. సారథికి వాళ్ళ అన్నయ్యకి నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అసలు అందుతాయో లేదో. నారాయణగూడ బట్టల కొట్టు కుర్రాడు నేనివ్వమన్నట్టు సారథికి, రామచంద్రరావుకి ఆ ఉత్తరాలు ఇచ్చాడో దారిలోనే చించి పారేశాడో. ఆందోళన ఎక్కువై సాయంత్రం ఆఫీసులో గంట ముందు బాస్ని బ్రతిమాలి పర్మిషన్ తీసుకొని టెలిగ్రాఫ్ ఆఫీస్కి వచ్చి హైదరాబాదు రామచంద్రరావు ఆఫీస్కి పీపీ ట్రంకాల్ చేశాను. ఉత్తరాల్లో నేను రాసిన మాటలే చెప్పాను. నీకు తెలియదు గాని మూర్తి, ఈ మధ్య కాలంలో చాలానే జరిగినాయి. కష్టాలే తప్ప సుఖాలు లేవు సారథి జీవితంలో. అన్నీ అవమానాలే, బాధలే, ఇసుమంతైనా శాంతి లేదు. అలాంటి వాడు పైసా కూడా ఖర్చు లేకుండా వాడికి కావలసిన సుఖం వాడు వెతుక్కుంటున్నాడు. వాడు చాలా మంచివాడు. పోలీస్ కేసులు, పోస్ట్మార్టంలు, దహన ఖర్చులు అవేమీ మాకు తగలకుండా మా మీద పడిపోయి మమ్మల్ని ఇంకా కృంగదీయకుండా శవం కూడా దొరకని చోటే తనువు చాలిస్తాడన్న నమ్మకం నాకుంది. అలిసి వేసారిపోయిన తమ్ముడు వాడికి సుఖాన్ని ఇచ్చే మార్గాన్ని కోరుకుంటే అది నివారించి వాణ్ణింకా ఎందుకు కష్టాల యమకూపంలోకి నెట్టడము అనిపించి, బహుశా నువ్వు కోరుకున్న చావులో అయినా సుఖాన్ని పొందు తమ్ముడు అంటూ మనసులోనే దీవించాను మూర్తి. 2 రోజులైంది సారథి వెళ్ళిపోయి అన్నాడు రామచంద్రరావు. చేతి నిండా అవకాశం వచ్చినా స్వార్థానికే పెద్దపీట వేసి నిన్ను కాపాడుకోలేకపోయాను. నన్ను క్షమించు సారథి. మనసులోనే సారథిని వేడుకున్నాను. సారథి అన్న పేరు విన్నా, బోనస్ అన్న మాట విన్నా, రెవెన్యూ స్టాంపుని చూసినా కృంగిపోతాను. ఆ తర్వాత చాలా కాలం ఆఫీసులో నాకు బోనస్ వచ్చింది. నా అన్ని ఎల్ఐసి పాలసీల మీద బోనస్ కలిపి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చింది. ఇది కొంటే అది బోనస్, అది కొంటే ఇది బోనస్. నన్ను ఉక్కిరి బిక్కిరి చేసే మాట అది. అయినా నా ప్రమేయం లేకుండా అలా ఎన్నో బోనస్లు వచ్చి పడిపోయాయి. కానీ ఆనాడు ఆఫీసులో బోనస్ వచ్చి 500 చేతిలో ఉండి ఓ 300 సారథి అత్యవసరానికి పంపి జీవితకాలం ఆనందం అనే బోనస్ నేనెందుకు పొందలేకపోయానో తలుచుకుంటే మరీ కృంగిపోతాను. పెళ్ళైన మొదటి సంవత్సరంలో మా ఆయనకి బోనస్ వచ్చిన సందర్భంలో మా మొదటి పెళ్లి రోజుకి మా ఆయన కొన్న షిఫాన్ చీర ఇది. ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేకి కొనే కొత్త చీరతో పాటు ఇది కట్టుకుంటాను. ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు మా ఆవిడ అందరికీ ఆ షిఫాన్ చీర చూపిస్తూ చెప్పుకోవడం, పొద్దున్నే లేవగానే కనపడే గ్యాస్ స్టవ్వు పాతదై పాడైపోయినా మొదటిసారిగా కొన్నది అని గుర్తుగా కిచెన్ గాజు అలమారాలో దాచిపెట్టిన ప్రెషర్ కుక్కర్ చూసినప్పుడల్లా సారథే గుర్తొస్తుంటాడు. దానికి తోడు అవి అలా ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి. మరి అచ్చం సినిమాల్లో జరిగినట్టే జరిగింది. సారథి చచ్చిపోలేదు. తాను ఎక్కిన రైలు హౌరా స్టేషన్లో దించింది సారథిని. చావు దేనికి పరిష్కారం కాదు సారథి. అది తప్పక అందరికీ వచ్చేదే. అయినా కావాలని ఎంత మాత్రం దాన్ని కోరుకోకూడదు. 300 కాదు, 3 కోట్లైనా సరే అది మన ప్రాణం ముందు బలాదూరే. జీవితాన్ని ప్రేమించు, స్థిమితంగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆనాడు నువ్వు నాకు డబ్బు సహాయం చెయ్యలేకపోయినా నువ్వు చేసిన మాట సహాయం మాత్రం నాకు శిరోధార్యం. నా జీవితాన్నే మార్చేసింది మూర్తి. కూలీగా, క్యాటరింగ్ క్లీనర్గా మొదలుపెట్టాను. 3 పూట్ల అన్నం దొరికింది. చిన్న చిన్న టీ బంకులు, రోడ్డు మీద అమ్ముకునే బిస్కెట్లు, తోపుడు బళ్ళ వాళ్ళ దగ్గర పనిచేశాను. చిన్న చిన్న వ్యాపారాలు చేశాను. చిన్న చిన్న కాంట్రాక్టులతో మొదలుపెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేశాను. ఊరు కాని ఊరు, భాష కాని భాష. అయినా నాలా నా జీవితంలో అందరూ మంచివాళ్లే. అందరూ నన్ను ప్రేమించేవాళ్లే తారసపడ్డారు. ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు మూర్తి.
జీవితాన్ని ప్రేమిస్తూనే ముందుకు నడుస్తున్నాను. ఈ 35 ఏళ్లలో దాదాపు 30 కోట్లు సంపాదించాను. పెళ్లి చేసుకున్నాను. మాకు 2 పిల్లలు. పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి, అమ్మాయి బాగా చదువుకున్నారు. నీకు పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయి, అమ్మాయి ఉన్నారు అని తెలిసి ఎంతో సంతోషించాను. మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకున్నా సరే, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చినా సరే, నా 2 చేతులు పుచ్చుకొని సారథి అడుగుతుంటే అసలు సారథిని చూస్తుంటేనే మైమరిచిపోయిన నాకు నోట మాట రాలేదు. అసలేం మాట్లాడాలో కూడా తెలియలేదు. కానీ ఎలాగో నోరు పెగుల్చుకొని ముందు అవసరానికి డబ్బు పంపగలిగే పరిస్థితిలో ఉండి నేను పంపని నా స్వార్థ ఉదంతాన్ని పూసగుచ్చినట్టు సారథికి చెప్తే కానీ నా మనసు కుదుట పడలేదు. చాచా, అలాంటివేం మనసులో పెట్టుకోకు మూర్తి. మనం చిన్ననాటి స్నేహితులం. దానికి తోడు త్వరలో మనిద్దరం వియ్యంకులం కూడా కాబోతున్నాం. బీ చియర్ఫుల్ అంటూ నన్ను కౌగిలించుకున్నాడు సారథి. నా జీవితానికి అసలైన బోనస్ ఇప్పుడు దొరికింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.